హాయ్ అండి. యాంగింగ్ పాట్లో చూసారా, ఇది తెడ్లు వైర్ అంటారు దీన్ని. పేరు సరిగ్గా తెలవదు నాకు కూడా. ఇది నర్సరీలో 2 కొమ్మలు తీసుకొచ్చి యాంగింగ్ పాట్లో పెట్టాను నేను. బాగా వచ్చింది, పొడవుగా బుషీగా వచ్చింది. అయితే సమ్మర్లో సెగ వస్తుంది కదా మనకి బాల్కనీలో, అలా అయిపోయి కాడలన్నీ ఎండిపోయి కిందకి ఆలాడింది. ఇంకా దాంట్లో బలం లేదు. ఈ కొమ్మలు కట్ చేసుకొని చివర గ్రీన్ ఉన్నాయన్నీ కట్ చేసుకొని వేరే పాట్లో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు గ్రీన్ అన్నీ తీసి ఒక 4-5 పాట్లలో పెట్టుకున్నాం అనుకోండి. హ్యాంగింగ్ పాట్లో మనం బాల్కనీలో కానీ మన గార్డెన్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది అందంగా. ఇప్పుడు దీన్ని 4 పాట్లు చేస్తాను నేను. ఇదే నర్సరీలో తీసుకుంటే ఈ పాటు మనకి 250 పడుతుంది. చాలా కాస్ట్ కదా. నేను ఇది కొనలేదు. నర్సరీలో 2 తీసుకొచ్చాను, 2 కొమ్మలు. ఇంత పెద్ద పాటు చేశాను నేను దీన్ని. ఇప్పుడు 4 చేసుకుందాం, మనకు ఖర్చు లేకుండా. హ్యాంగింగ్ పాట్లు 4 తయారవుతాయి. ఇది కూడా అంతే. ఇది కొత్తది కొనాలంటే మనకి 250 నర్సరీలో. ఇప్పుడు దీన్ని హ్యాంగింగ్ పాట్లో పెట్టుకుంటే కొమ్మలు తీసుకుని కొంచెం మట్టి, కొద్దిగా కోకోపీట్ కలిపితే వీటికి బాగుంటుంది. ఉట్టిగా మట్టి వేస్తే గడ్డ కట్టేసి మనకి అంతగా గ్రోత్ కాదు. ఇలాంటివి చేసుకుని మనం బాల్కనీలో ఎక్కడంటే అక్కడ మనకి డెకరేషన్ చేసుకుంటే అట్లా బాల్కనీలో బాగుంటుంది. ఇవే పాటలు నేను గార్డెన్లో 2-3 పెట్టాను. మళ్ళీ ఇక్కడ గుమ్మం ముందు బాల్కనీలో పెట్టుకుంటే మనకి ఆర్సీ దగ్గర చాలా బాగుంటుంది. ఖర్చు లేకుండా డెవలప్ చేసుకోవాలి మనం ఇలాంటివి. మళ్ళీ కొన్న తర్వాత మనం నర్సరీలో తెచ్చినా కూడా కొన్న తర్వాత అలాగే ఉంచితే ఆ పాటు ఇలాగే అయిపోద్ది. దాన్ని మళ్ళీ రీపాట్ చేసుకోవాల్సిందే. మళ్ళీ ఇలాగే వదిలేసి అది మనకి పడేసి పనికి రాకుండా మళ్ళీ వెళ్ళి నర్సరీలో తెచ్చుకుంటాం కరెక్ట్ కాదు. మనకి చాలా కాస్ట్ అవుతుంది. అది ఇట్లా అవుతున్నప్పుడు పైన కొమ్మలన్నీ గ్రీన్ అన్నీ మళ్ళీ రీపాట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొక్కలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. కొంచెం టైం పట్టుద్ది ఎదగడానికి. ఒక నెల 2 నెలలు పోతే కొంచెం కిందకు వస్తాయి. అంతేగాని అంటే ఖర్చు లేకుండా మనకి ఒక్కసారి తెచ్చుకుంటే ఏదైనా సరే, ఒక మొక్క, ఒక 2 కాడలు ఎక్కడైనా సరే మన ఫ్రెండ్స్ దగ్గర అట్లా నర్సరీలో కానీ అలా డెవలప్ చేసుకుంటే మనకు బాగుంటుంది. గ్రీన్గా గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి. మధ్య మధ్యలో మన బాల్కనీలో కూడా చాలా బాగుంటాయి. కింద చెట్లే కాకుండా ఇలా కాకుండా పైన హ్యాంగింగ్ కూడా ఉంటే. సమ్మర్ అని మేము అన్నీ ఒకే దగ్గర పెట్టాము. ఇంక ఇప్పుడు అన్నీ డెకరేషన్ చేస్తాను బాల్కనీలో. కట్ చేసి పెట్టేసుకొని అన్ని బుట్టలు తయారైపోయిన తర్వాత, ఒక నెల పోయిన తర్వాత మనం బాల్కనీలో పెట్టుకుంటే గ్రీన్గా అందంగా ఉంటుంది. బాల్కనీలో ఒక ఉయ్యాల ఉందనుకోండి, ఆ తర్వాత ఈ మొక్కలు, హ్యాంగింగ్ పాట్లు మనం అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది. మన పార్కుకి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండదు. మన ఇంట్లోనే పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. పెద్ద ఖర్చు కూడా అవ్వదు మనకది. కాకపోతే వాటర్ ఇచ్చుకుంటూ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వీటిని.